తగ్గింది. ఇంతకుముందు ఎలా ఉంది పాప? సరే, ఇప్పుడు మరి ఫుడ్ తింటుందా? అన్ని తింటారు, తినాలని చెప్తుంది కానీ మేమే భయానికి పెట్టడం లేదు సార్. పాప అడుగుతుందా? వాళ్ళు తింటామని అంటున్నా, మేమే ఇక ఏమి భయానికి పెట్టడం లేదు. మీరు పెట్టమంటే ఇక నా మటన్, చికెన్, అండ, మచ్చి వదిలిపెట్టి ప్రతిమై అన్ని వండి పెడతాం. ఎందుకు పెట్టాలి? ఎందుకు భయము? భయం అంటే లేకపోతుందేమో అన్న భయంతో. ఫీవర్ ఉంటే ఫీవర్ మీద ఫుడ్ పెట్టచ్చా లేదా, అడుగుతుందా లేదా? ఇప్పుడు నిజంగా హై ఫీవర్ ఉంది అలా ఉన్నప్పుడు అంటే లిక్విడ్ ఫుడ్ పెట్టుకోవచ్చు, జావా కానీ పెట్టచ్చు. అది ఓకే, తెలుసు, చాలా మందికి పేరెంట్స్ తెలుసు. కానీ ఫీవర్ తగ్గినాక మనం చాలా మంది అంటే అన్నం పెట్టాలంటే ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. అన్నం పెట్టచ్చా లేదా అనేసి అన్నం కూడా పెట్టరు అనమాట. ఫీవర్ తగ్గినాక బేబీకి ఆకలి ఉందంటే బేబీ తీసుకునే ఫుడ్ ఏ ఫుడ్ తింటుందంటే ఆ ఫుడ్ హోమ్ డైట్ ఏదైనా పెట్టచ్చు. ఫీవర్ టైంలో ఏంటంటే ఫుడ్ తీసుకుంటేనే బాడీకి ఎనర్జీ అనేది ఉంటుంది. సో దట్ ఇచ్చిన సిరప్స్ కానీ మెడిసిన్స్ కానీ వంట పడతాయి. సో ఫుడ్ అనేది ఆల్వేస్ యాక్సెప్టబుల్, వాళ్ళు ఏం తీసుకుంటారో అది ఇవ్వచ్చు. ఒకవేళ మరీ మీరు ఎక్కువ కన్సర్న్ ఉన్నారనుకోండి, నాన్ వెజ్ లాంటివి అయితే కొంచెం వెయిట్ చేయమంటాము. అదర్వైజ్ బేబీ నార్మల్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ ఏం తీసుకున్నా అన్ని ఇవ్వచ్చు. ఫుడ్ కంపల్సరీ ఇవ్వాలా. ఫుడ్ ఇస్తేనే బేబీస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఫుడ్ ఈస్ మస్ట్. చిల్డ్రన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్, యూ కెన్ లిటరల్లీ గివ్ ఫుడ్ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే, ఫ్రూట్స్ ఏవైనా ఇవ్వచ్చు. ఫ్రూట్స్, పండ్లు కూడా అన్ని పెట్టాలా. పండ్లు ఇంకా ఫీవర్ ఉన్నప్పుడు ఏంటంటే జ్యూస్ అయినా ఇవ్వచ్చు, ఇంట్లో చేసుకున్న జ్యూస్ అయినా ఇవ్వచ్చు, పండ్లు అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్ వల్ల ఏంటంటే ఉపయోగము, విటమిన్స్ బాగా వస్తాయి, బాడీ రికవరీ మంచిగా అవుతుంది. ఇప్పుడు ఫీవర్ లో కాస్త విటమిన్ డెఫిషియన్సీ ఈజీగా వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ ఇవ్వండి, హోమ్ డైట్ ఇవ్వండి. సో డైట్ లో ఎప్పుడు కాంప్రమైజ్ అనేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.